అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు మా ఇంట్లో ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా మా ఇంట్లో గుమ్మానికైతే ఇలా తోరణాలు అయితే కట్టేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. భక్షాలు, పులిహోర, పచ్చడి అయితే మేము చేసుకున్నాము. నాన్ వెజ్ అయితే తినము ఈరోజు, అందుకని కూరగాయల భోజనమే చేసుకున్నాము. ఇలా చిన్న కుండీలో అయితే పచ్చడి చేసుకొని చాలా భలే క్యూట్గా అనిపించింది. చల్లగా కూడా ఉంది చూడ్డానికి. అయితే కుండ భలే ఉంది కదా. అలాగే వంటగదిలో అయితే ఇలా స్వస్తిక్ అనేది అయితే రాసుకున్నాను. ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది చూడ్డానికి, పాజిటివ్నెస్ కూడా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను. ఫెస్టివల్స్కి లేదంటే ఫ్రైడేకి అట్లా క్లీన్ చేసేసుకొని వంటగది మొత్తము ఇలా చేసుకుంటూ ఉంటాను నేనైతే. మీరు కూడా చేయండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ విధంగా అయితే వేసుకుంటే అయిపోతుంది. ఇంకా మెయిన్ డోర్స్కి కూడా నేను ఇలా శూలము, స్వస్తికు, ఓము కూడా నేను రాసుకుంటాను. ఇంకా ఇవి కూడా నేను ఫ్రైడే అట్లా చూసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ రాసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఫ్రైడే అని కాదు, వీలున్నప్పుడు చేసుకుంటూ ఉంటాను నేనైతే. మంచిగా అనిపిస్తుంది. డోర్స్కి ఇట్లా ఎంట్రన్స్కి లోపలికి రాగానే ఇవి కనిపిస్తే మంచిగా ఉంటుందని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు, లేదంటే ముందే డోర్స్కి ఇట్లా చెక్కతో చేపించుకుంటారు. ఇంకా అట్లా మనకి లేదు కాబట్టి ఇలా డోర్స్కి అయితే గంధంతో నేను రాసుకున్నాను. అదేవిధంగా నేను స్టవ్ కూడా పూజ చేసేసుకున్నాను. ఇలా బొట్లు అయితే పెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇంకా మంచిగా అనిపించింది నాకైతే, చూడ్డానికి కూడా బాగుంది ఇలాగా. అలాగే మేము మిషన్ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ చేసే వాటికి వీటికి కూడా నేను పూజ చేసుకున్నాను. ఎందుకంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. 1 year వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా జరగాలి, మంచిగా ఉండాలని నేను వీటికి కూడా చేసుకుంటూ ఉంటాను. అలాగే కంకణాలు కూడా కట్టుకుంటాము. ఇలా వీటికి బొట్లు పెట్టేసుకొని కంకణాలు కూడా కట్టేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటాము. కొంతమంది ఏరియాలో చేస్తారు, కొంతమంది ఏరియాలో చెయ్యరు. ఇలా చేసుకుంటూ ఉంటాము. ఎవరికైనా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కత్తెరకి అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకుంటాను. వీటికి కూడా మేము కంకణాలు కట్టేసుకుంటాము. ఒక ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి సంప్రదాయాలు అయితే. ఇంకా మా సైడ్ ఇలా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.